సార్ ఉపవాస ప్రార్థనలు చేయవచ్చా? సంఘ అభివృద్ధి కోసం ఆ సంఘంలో ప్రతి సెకండ్ సాటర్డే ఉపవాస ప్రార్థనలు చేయాలి అంటున్నారు. అలా చేయటం వాక్యానుసారమేనా అంటే అడుగుతున్నారు. అరుణ్ కుమార్, వయసు 19. ఏనా? ఓకే. ఉపవాస ప్రార్థన అనేసరికి దేనికి చేస్తున్నారు? ఉపవాస ప్రార్థన దేనికి చేస్తున్నారండి? మీకోసం అడుగుతున్నారా ప్రార్థనలో, లేదా దేవుని పని ఏమైనా జరగాలని అడుగుతున్నారు? ఈరోజు మనుషులు ప్రార్థనల పేరట దేవుడిని అడిగేది ఏంటి? మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం అడుగుతున్నారు అనే మాట కూడా బైబిల్లో రాయబడింది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం. అక్కడ ఏమన్నాడు చూడండి. రెండవ వచనం, మీరు ఆశించున్నారు కానీ మీకు దొరకట్లేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకోరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడుగనందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తమే వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకట్లేదు అంటున్నాడు. చూడండి, అంటే ఎలాగ అడుగుతున్నారు వీళ్ళు? దురుద్దేశంతో అడుగుతున్నారండి. కనుక అడిగేటప్పుడు మీ ప్రార్థనలో మీ స్వార్థం ఉంటే ఆ ప్రార్థన కోసం ఉపవాసం చేయొచ్చా? ఇప్పుడు పొరుగున్నోడు చచ్చిపోవాలని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నా, దేవుడా ఈయన చంపేయని. ఇప్పుడు నువ్వు ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నా కాబట్టి వాడు ప్రాణం తీసేస్తాడు దేవుడు? ఎలా తీస్తాడు చెప్పండి? వాడి ప్రాణం ఎప్పుడు పోవాలనేది ఆయన సంకల్పం. నువ్వేదో ప్రార్థన చేసావని చంపాడు కనుక నువ్వు ప్రార్థన చేసావని బతికించడు కూడా. మరలా చెప్తున్నాను, ఇప్పుడు దావీదుకు తొలి సంతానం బత్షెబకు కలిగిన సంతానం, ఆ బిడ్డ రోగి అయినప్పుడు మంచం దగ్గర కూర్చున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు దేవుడికి, బిడ్డను బతికించి ప్రభువా, దయచేసి బిడ్డను బతికించి ప్రభువా. అన్నపానాలు పుచ్చుకోలేదు, ఏమండి ఆహారం తిన్నట్లేదండి. అక్కడ రాజు, ఇశ్రాయేలు రాజు, చక్ర రాజు, అలాంటి వ్యక్తి పాపం తన బిడ్డ కోసం ప్రార్థన చేశాడు. కానీ అనుకోకుండా బిడ్డ చచ్చిపోయిన తర్వాత ఏం చేశాడు? ఇంకా స్నానం చేశాడు, బట్టలు మార్చుకున్నాడు, అన్నం తిన్నాడు. కనుక భక్తులైన వాళ్ళే కొన్ని సందర్భాల్లో అడిగినప్పుడు వాళ్ళ కోరికలు నెరవేరలేదు. అంటే ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదన్న డెసిషన్ దేవుడిది మర్చిపోకండి. కానీ మీరు అడిగినా మీ భోగాల కోసం అడుగుతున్నారా, మీ ఇంటి వాళ్ళ కోసం అడుగుతున్నారా, దేనికోసం మీరు అడుగుతున్నారు చెప్పండి? అంటే మీ కోరిక, మీ ప్రార్థన అది దైవ సంబంధమైనదా? మీరు ఉపవాసం చేసి దేనికోసం అడుగుతున్నారు? నీ సేవ బాగా జరగాలని అడుగుతున్నారా? దేవుని పనిని వృద్ధి చెందాలని మీరు అడుగుతున్నారా? లేదా మీ ఇంట్లోని అవసరతలు తీరాలని ప్రార్థన చేస్తున్నారా? అది మీరు ప్రశ్నించుకోండి ముందు. ఉపవాస ప్రార్థనల పేరట సంఘాల్లో చేస్తున్న ఉపవాస ప్రార్థనలన్నీ కూడా ఆ ఉపవాస ప్రార్థనలు ఏం జ్ఞాపకం చేసుకున్నారు? తండ్రి, మా ఇంట్లో అమ్మాయికి పెళ్లి కాలేదు తండ్రి, నేను ఉపవాసం ప్రార్థన చేస్తాను, మా అమ్మాయికి మంచి సంబంధం చూడు, నేను ఇల్లు కట్టాలి, నాకు ఆర్థికపరమైన సహాయం నాకు అందజేయి, నాకు ఉద్యోగం లేదు, ఒక మధ్య ఉద్యోగం ఇవి. అంటే నీకు వ్యక్తిగత సంబంధంగా అడిగినవన్నిటినీ కూడా అది నీ సొంతవి. దానికోసం భోజనం మానేసి అడగాల? నీకేం కావాలో నీ పరలోకపు తండ్రికి తెలియదా? మీకోసం అడగొద్దు అన్నాడు కదా. అడిగేటప్పుడు కూడా దేనికోసం అడగమన్నాడు? ఏమి తిందుము, ఏమి తాగుదము, ఏమి ధరించుకుందామని వీటి కోసం మీరు అడగకండి, వీటి కోసం ప్రార్థన చెయ్యకండి. ఇవి ఎప్పుడు ఏం కావాలో మీ పరలోకపు తండ్రికి తెలుసు, మీరు అడగండి. ఏ పూటకి ఏది కావాలో అనేది దేవుడిని మీరు ప్రత్యేకించి నాకు భోజనం కావాలని అడగండి. ఆకాశ పక్షులు అన్నింటినీ ఆయన పెంచుతున్నాడు. మరి దేనికోసం అడగాలి? మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదకాలి. అది అంటాడు మత్తయి సువార్తలో. ముందు ఈ మాట చదివిన తర్వాత యాకోబు పత్రికకి వెళ్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33 వచనం చూడండి ప్రియులారా. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడి. మీకు కావలసిన వాటిని గురించి మీరు అడగవలసిన అవసరం లేదు. మీరు ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెతికితే, నమ్మకం ఆయన పనిలో మీరు పెట్టుకుంటే, ఆయన పనిలో మీరు మొదటిగా ఉంటే మీకు అవసరమైన వాటన్నిటినీ కూడా ఆయన సమకూర్చి పెడతాడు అని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు యాకోబు పత్రిక చదువుదాం. 4వ అధ్యాయం యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా నీ ఎళ్ళవాడు దేవుని అడుగవలను, అప్పుడు అతనికి అనుగ్రహింపబడును. అంటే నీకు జ్ఞానం కొదువుగా ఉందా? అది అడుగు, దేవుణ్ణి ఇస్తాడు నీకు. ఉపవాసం ఉండి తండ్రి నాకు జ్ఞానం కావాలని ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారా? ఉపవాసం ఉండి తమ వ్యక్తిగత సంబంధమైన అవసరాలు తీర్చమని దేవుణ్ణి అడిగేవాళ్లే కదండి అందరూ ఉన్నారు. జకర్యా గ్రంథం అలాంటి అడుగుతున్నారని చెప్పి దేవుడు ఎలా ఫీల్ అవుతున్నాడో చూడండి. జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 5-6 వచనం. జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి.
జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం. దేశపు జనులందరికీ యాజకులకును నీవు ఈ మాట తెలియజేయవలెను. ఈ మాట మీరు చెప్పాలి. ఈ జరిగిన 70 సంవత్సరములు ఏటేటా 5వ నెలను 7వ నెలను మీరు ఉపవాసం ఉండి దుఃఖము సలుపుచు వచ్చినప్పుడు నాయందు భక్తి కలిగి ఉపవాసం ఉంటిరా? నాయందు నిజంగా మీరు భక్తితోనే ఉపవాసం ఉన్నారా? మీ ఆకలితో ఉండటం అనేది దేనికోసం ఉన్నారు? మీరు ఆహారం పుచ్చుకున్నప్పుడు స్వప్రయోజనమునకే కదా స్వప్రయోజనము కదా మీరు పుచ్చుకున్నారు. మీరు పానము చేసినప్పుడు స్వప్రయోజనము కొరకే కదా పానము చేసి స్వప్రయోజనం కొరకే కదా పానం చేశారు. మీ సొంత అవసరాలు తీర్చుకోవడానికి కదా అంటున్నాడు. అంటే మీరు ఉపవాసం చేసేటప్పుడు ఆ ఉపవాస ప్రార్థన మీ సొంత అవసరాలు తీర్చుకోవడం కోసం కాదు, తండ్రి అవసరాలు తీర్చడం కోసం ఉపవాస ప్రార్థన చెయ్యండి. అది ఉపవాసం అంటే అర్థం. మత్తయి సువార్త 6వ అధ్యాయం చూడండి 16వ వచనం. మీరు ఉపవాసము చేయనప్పుడు అంటున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖంలో ఎందుకంటే తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని తమ ముఖములను వికారము చేసుకొందురు. ఏమండి? అంటే కేవలం మేము ఉపవాసం ఉంటున్నాము అని మనుషుల మెప్పు కోసమో లేదా దేవుని దగ్గర తమ సొంత అవసరతలు తీర్చుకోవడం కోసమో వీటిని దృష్టిలో పెట్టుకొని ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు. అది వాక్యానుసారమా? చేయకూడదు. అందులో ఉపవాసం అంటే మీరు తిండి మానేయడం ఒకటే కాదండి, మీరు భోజనం మానేయడం ఒకటే కాదండి. యెషయా గ్రంథంలో అంటాడు చూడండి, ఏమంటున్నాడు? యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3వ వచనం చూడండి, ఏమంటాడు? యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3వ వచనం. మేము ఉపవాసం ఉండగా మేము ఉపవాసం ఉంటున్నామే, నువ్వెందుకు చూడవు? మేము మా ప్రాణాన్ని మేము ఆయాసపరుచుకుంటున్నామే, నువ్వెందుకు లక్ష్య పెట్టవు తండ్రి? మీ ఉపవాస దినాన్ని మీరు మీ వ్యాపారం చేయుదురు. మీరు బాగా వ్యాపారం చేసి డబ్బు సంపాదించుకుంటారు. మీ పనివారి చేత మీ పనులతో అన్ని పనులు చేయించుకుంటారు. మీరు కలహపడుచు, మీరు గొడవలు పడతారు, వివాదము చేయొచ్చు, వివాదాలు చేస్తారు, అన్యాయంగా గుద్దులాడుచు, అబ్బాబా అన్యాయంగా మాట్లాడతారు. ఉపవాసం ఉందురు. మన ఉపవాసం మాత్రం ఉంటారు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా, ఏదో పరలోకంలో దేవుడికి వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? అది నాకు ఇష్టమా? మీరు భోజనం మానేసి ఆయాసం పరుచుకోవడం, కొట్లాడుకోవడం, వ్యాపారాలు చేసుకోవడం అదా ఉపవాసం? మనుషుడు తన ప్రాణమును బాధపరచుకోవలసిన దినము అటుదేనా? కిందగా చెప్తున్నాడు చూడండి ఏంటో కింద మాటలు. 6వ వచనం. దుర్మార్గుడు కట్టిన కట్లను విప్పాలి, కాడిమాను మోకులు తీయుటయు. ఎంతో మంది మీద భయంకరమైన కాడిల మోపారు చాలా మంది, ఆ మోకులు తీయాలి. మీరు బాధింపబడిన వారిని విడిపించి, బాధింపబడిన అనేక మంది అమాయక జనులను మీరు విడిపించాలి. ప్రతి కాడిని విరగొట్టాలి. నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా, ఏర్పరచుకున్న ఉపవాసం కదా అంటున్నాడు చూడండి. నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా అంటున్నాడు చూడండి. అంటే ఉపవాసం అంటే ఎదుట మనిషిని వాళ్ళ ఇబ్బందుల్లో నుంచి మీరు కాపాడాలి, ఒక నాయకుడిగా ఉండి మీరు వాళ్ళని రక్షించాలి. ఇది ఉపవాసం. ఊరకనే మీరు భోజనం మానేయటం కాదర్రా. ఈరోజు ఉపవాసం అనేసరికి భోజనం మానేసి ఏం చేస్తున్నావు? ఆ మానేసిన భోజనం మిగిలిన డబ్బులతో నువ్వేం ఖర్చు పెడుతున్నావు అంటే లేదు. ఉపవాసం ఈ రోజంతా ఉదయం టిఫిన్ తినలేదు, మధ్యాహ్నం భోజనం చేయలేదు అనుకుందాం, రాత్రి భోజనం చేయలేదు, చేయకుండా ఉంటారేంటి? రాత్రికే తినేస్తారు. ఉపవాసం అంటే ఉదయం సాయంత్రం వరకు ఉపవాసం. మొత్తం ఉదయం డోసు మధ్యాహ్నం డోసు కలిపి ఓవర్ డోసు కొడతావు రాత్రికి మనం ఫుల్ఫిల్డ్గా. ఇంకా అదేం ఉపవాసం? నువ్వు మిగిల్చింది ఏం చేసావు? నువ్వే తినేసావు. నువ్వు మిగిల్చింది నువ్వే తిన్నావు. మిగిల్చింది ఎవరికైనా పెట్టావా? ఎవరైనా అవసరతలు తీర్చావా? ఉపవాసం అంటే అదండి, అది అర్థం. కనుక దేవుడు అన్నాడు, అయ్యో ఎంతమంది ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళని చూడు, వాళ్ళు పరామర్శించు, వాళ్ళకి సహాయం చెయ్యి. అది కదా ఉపవాసం. ఊరికే తిండి మానేసి కూర్చోవడమా? పరమను వినబడ్డానికి నువ్వు కేకలేయటమా? ఇది కాదు. ఆయన అడిగినా కూడా నీ అవసరాల కోసం అడుగుతున్నావు. ఇదా పద్ధతి? ఇవేవి కాదు అంటున్నాడు. ఓకేనా? కనుక ప్రశ్నలలో మీరు అడిగేటప్పుడు ఏమండి ఉపవాసం అని ఒక్క మాట మీరు రాశారు, కానీ నిజమైన ఉపవాసం ఏంటో బైబిల్లో చాలా సందర్భాల్లో మనం చదువుకున్నాం. కనుక నిజమైన ఉపవాసం ఏంటంటే బైబిల్ ప్రకారంగా ఆయన ఉద్దేశాలు నెరవేర్చడంలో మనిషి తీసుకునే ప్రతి కష్టం. ఎలా? దేవుడి పని కోసం నువ్వు వెళ్ళాలి, నీ అవసరం ఇంట్లో ఉంది, కానీ దేవుని పని కోసం నీ అవసరం మానుకొని ఇచ్చావే, అది ఉపవాసం. అంటే కొత్త బట్టలు కొనుక్కోవాలి, కానీ ఆ బట్టలు కొనుక్కోలేదు అంటే నువ్వు బట్టలు ఉపవాసం చేసావు. అలాగే దేవుని సేవ కోసం ఇవ్వాలి, నీ ఇంట్లో ఎన్నో అవసరతలు ఉన్నాయి, డబ్బులు ఖర్చు పెట్టి కొనాలి, కానీ వాటిని మానుకున్నావు. ఆ మానిన డబ్బులు దేవుడి సేవకు తీసుకొచ్చి ఇచ్చావు. అంటే ఆ ఎన్నిటి విషయాలను ఉపవాసం చేసావు. నీ అవసరతలు మానుకున్నావు, అవునా? నీ ఇష్టాన్ని చంపుకున్నావు. ఇదే కదా ఉపవాసం అంటే.
అంతేగాని కేవలం భోజనం మానేసి శరీరాన్ని ఆయాసపరచుకోవడం ఉపవాసం కాదు అనేసి క్రీస్తు వారు చెప్పారు. ఓకే అండి, అది ఫైనల్. ఓకే, గాడ్ బ్లెస్ యూ.